ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం వరంగల్ జిల్లా నరసింపేట మండలం ముత్తోజిపేటకు చేరుకుంది. కాసేపట్లో ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. దాంతో ఆ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతిమ యాత్రలో పాల్గొనేందుకు భారీగా ఆర్టీసీ జేఏసీ నేతలు చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేరుకుంటారని సమాచారం. మరోవైపు ముత్తోజిపేటలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామాన్ని అష్ట దిగ్బంధనం చేస్తున్నారు. ఎవరిని గ్రామంలోకి అనుమతించడం లేదని తెలుస్తుంది. ముత్తోజిపేటలో ఏ విధంగా కొనసాగుతుందో ఉద్రిక్తత మనం స్క్రీన్ పైన చూడొచ్చు. శంకర్ గౌడ్ అంతిమ యాత్రకి భారీ ఎత్తున అటు కార్మికులు కూడా చేరుకుంటున్నారు, జేఏసీ నేతలు చేరుకుంటున్నారు. ఇక పోలీసుల అష్ట దిగ్బంధనంలో కొనసాగుతుంది ఆ గ్రామం మొత్తం అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ తన ఇంటి వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం సమయంలో కూడా పెట్రోల్ పోసుకొని అంటించుకున్నటువంటి శంకర్ గౌడ్ హైదరాబాద్ తరలించడం, మార్గ మధ్యలో కూడా మృతి చెందినటువంటి శంకర్ గౌడ్ మృతదేహాన్ని అయితే ముత్తోజిగూడ గ్రామాన్ని తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ వారి యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నేతలు అయితే వీరంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ మనతో కొంతమంది ఆర్టీసీ సంబంధించిన నేతలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఏం చెప్తారన్నది అన్న, ఆర్టీసీ న్యాయమైన కోరికలను గతంలో ఈ గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పి 2.5 ఏళ్ల కాలం వారి తర్వాత నెరవేర్చమని చెప్పి కోరుకొని సమ్మె నోటీస్ ఇచ్చిన తదుపరి సమ్మెలో స్పందించకపోతే ఈ రోజు తీర్చమని చెప్పి వాళ్ళు నిరసన కార్యక్రమం చేసిపెట్టడం జరిగింది. సమ్మె కార్యక్రమం. ఆ సమ్మె కార్యక్రమంలో ఏదైతే కోల శంకర్ గౌడ్ గారు ఈ రోజు నిన్న వారు ఏదైతే పోలీసుల ప్రవర్తన, ప్రభుత్వ తీరును లేదా ఆర్టీసీ అధికార యంత్రాంగ ప్రవర్తన తీరుతోటి కలత చెంది ఆత్మాహుతికి ప్రయత్నం చేసుకోవడం జరిగింది. ఆత్మాహుతి ప్రయత్నంలో ప్రాణాలను అర్పించుకున్న డెడ్ బాడీని కూడా దొంగచాటున దొడ్డిదారెమ్మటి ఈ రోజు పోలీసు యంత్రాంగం హైదరాబాద్ నుండి మానిటరింగ్ చేసుకుంటూ, ముఖ్యమంత్రి సీఓ కార్యాలయం నుండి కూడా ఈ రోజు మానిటరింగ్ చేసుకుంటూ డెడ్ బాడీని తీసుకొచ్చి బిడ్డ అల్లుడి ఇంట్లో వేయడం జరిగింది. ఇదేమిటని ప్రశ్నించిన క్రమంలో ఏదైతే నా న్యాయమైన కోరికను తీర్చమని ఆర్టీసీ కార్మికులు బాడీని మేము ఏదైతే సేవలు అందించిన ఆర్టీసీ డిపోలో 25 ఏళ్ల కాలం పాటు సేవలు అందించిన ఆర్టీసీ డిపోకు నివాళులు అర్పించుకుంటామని చెప్పి ప్రశాంత వాతావరణంలో అడిగినా కూడా సహకరించకుండా పోలీసులు మొండిగా ప్రవర్తించి ఈ రోజు ఆయనకు ఆత్మఘోష, ఆయన ప్రాణాలు అర్పించుకున్నాడు. కనీసం ఏదైతే శవం అన్న కూడా అంతిమ యాత్ర కూడా ప్రశాంత వాతావరణంలో జరగనివ్వకుండా ఆత్మ ఘోషించే రీతిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దార్శనికంగా ప్రవర్తించి ఇదేమని ప్రశ్నిస్తున్న వ్యక్తులను ఏదైతే గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని మీ ముందటే బలవంతంగా కూడా లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో వేసుకెళ్లి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఇదేమి న్యాయం అండి? ఇదెక్కడి పద్ధతి అండి? 32 డిమాండ్లలో మీరు నెరవేర్స్తామన్నాయే కదా, కొత్త డిమాండ్ ఏం పెట్టలేదే. ఆ కొత్త డిమాండ్లు లేని చోట 32 డిమాండ్లను నువ్వు ఈ రోజు పరిష్కరించకుండా ఈ విధంగా ప్రాణాలు తీసుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి ప్రజాకంటక ఏదైతే ప్రభుత్వానికి గుణపాఠం నేర్పే రీతిలో అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఈ రోజు కోల శంకర్ గౌడ్ ఆత్మ శాంతించే రీతిలో ఉద్యమం వైపు నడుస్తారన్న విషయాన్ని కూడా తెలియపరచుకుంటూ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కోల శంకర్ గౌడ్ కుటుంబానికి, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని మేము మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. ఏదైతే కుటుంబాన్ని కోల్పోయిన ఆయనకి ఇల్లు కూడా లేదు. ఈ రోజు బిడ్డనిచ్చిన ఇంటికి షెడ్బాటు చేయడం జరిగింది. నర్సంపేటలో నివాసం ఉంటాడు, కనీసం గుంట భూమి లేదు, సొంత ఇల్లు లేదు, సొంత స్థలం లేదు. అలాంటి నిరుపేద వ్యక్తి తోటి కార్మికుల కోరికల కోసం, ప్రభుత్వ తీరును ఎండగట్టడం కోసం ఈ రోజు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. తక్షణం ప్రభుత్వం స్పందించి ₹1 తగ్గకుండా తప్పకుండా ఆర్థిక సాయం తక్షణం నగదు ఆర్థిక సాయం ప్రకటించాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఈ యొక్క ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం తెలియపరుస్తా ఉన్నాం. ఈ పాపాన్ని కూడా కడుక్కోవడానికి ఇప్పటికైనా స్పందించాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. చూసుకొస్తే అయితే కూడా ఇక్కడ శంకర్ గౌడ్ యొక్క స్వగృహం వద్ద ఉన్నారు. వారి యొక్క కూతురు యొక్క స్వగృహం, అతని సంబంధించినటువంటి అంత్యక్రియలు మరికొద్దిసేపట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడికైతే వచ్చేటువంటి క్రమంలో ఇటు ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నేతలు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పొలిమేరల్లో కూడా వారందరినీ అడ్డుకోవడం, అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కూడా డైవర్ట్ చేసి బయటికి పంపించే ప్రయత్నం అయితే మరోవైపు కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి
రోడ్డుపై కూడా చూడవచ్చు. ఇక్కడ వీరంతా కూడా నిరసన తెలిపేందుకైతే టెంటును అయితే ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇక్కడ పోలీసులు ఇక్కడ టెంటును కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఏదైతే ఉందో కూడా ఇప్పుడు వేసవి కాలం ఈ ఎండలోనే కూడా వారు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో కూడా ఈ శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ వీరు కోరుకునేది ఒకటే, ఏంటంటే ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఎక్కడైతే ఆత్మహత్య చేసుకుందో ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లాలి, అక్కడ ఆ తోటి కార్మికులు నివాళులు అర్పించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వీరు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు వారికి అనుమతించబోడు ఎక్కడెక్కడ అడ్డుకున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇక్కడే ప్రస్తుతానికైతే వారి కూతురు యొక్క స్వగృహంలోనే వారు ఉంచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫోటో స్టూడియో. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ తన ఇంటి వద్ద కూడా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిగూడ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో పోలీసు వాహనాలను అడ్డుకున్నారు ఆర్టీసీ కార్మికులు. దీంతో పోలీసులు ఆర్టీసీ కార్మికులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డిని బలవంతంగా గుంజి కారెక్కించారు పోలీసులు. ముత్తోజిగూడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే శంకర్ యొక్క మృతదేహాన్ని అయితే కూడా ఆర్టీసీ డిపోకు తరలించే ప్రయత్నం చేస్తామని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ తన యొక్క మృతదేహాన్ని అయితే ఆర్టీసీ డిపోకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఇక్కడ పోలీసులు అయితే వారిని అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించినటువంటి వారిని అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి జాక్ నేతలు కూడా అరెస్టు చేసే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు తీసుకెళ్లేటువంటి వాహనం వద్ద వీటిని ఆ వాహనాన్ని అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. పెద్ద ఎత్తున కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు వీరిని అరెస్ట్ చేసి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అదేవిధంగా మరోవైపు ఆర్టీసీ సంబంధించిన వీరంతా కూడా పోలీసు వాహనాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరు కూడా పెద్ద ఎత్తున కూడా వీరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి పోలీస్ వాహనం చూడవచ్చు. ఇక్కడ ముందు వీరంతా కూడా బైఠాయించి వెహికల్స్ కు అడ్డంగా పడుకొని నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వీరందరూ కూడా పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అదేవిధంగా వెహికల్స్ పంపించే ప్రయత్నాలు అయితే ఒకవైపు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. వీరంతా కూడా ఒకటే పట్టుబడుతున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పి ఎంతో శాంతియుతంగా కూడా నిరసన తెలుపుతున్నటువంటి తమ నేపథ్యంలో తన తోటి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా శంకర్ యొక్క మృతదేహాన్ని చూడాలి, నివాళులు అర్పించాలని చెప్పి ఒకవైపు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ నిరసన తెలిపేటువంటి వీరందరినీ కూడా అడ్డుకోవడం, వీరందరినీ కూడా పక్కకు పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా ఇక్కడైతే మోహరించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే శంకర్ యొక్క మృతదేహం తమ యొక్క ఇంటి వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతదేహం తన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్ లో తరలించి అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. కార్మికుడు
10 గంటలకు ఉద్యోగ సంఘాలతో సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. 10 నిమిషాలలో మళ్ళీ మీకు అయిన ఇద్దాం, మీరు తీసుకొస్తాం. లేకుంటున్నాం. సాధించాలంటే పెట్టుకోవడం అనేది ఇవాళ అర్పిస్తుంది సార్.